నేను ఒక సామాన్య వడ్రంగి పని చేస్తున్న వ్యక్తిని. ఆ వడ్రంగి పని అనేది మాకు ఇసుకను సిమెంట్ ఉంటేనే మాకు వర్క్ అనేది ఉండేది. గతంలో అయితే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అయితే మాకు ఇసుక అనేది ఆపి చాలా ఇబ్బంది పెట్టారు. ఇప్పుడైతే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కొద్దిగా ఇబ్బంది పడ్డాము. అయితే ఏంటంటే ఒక 2 నెలలు తప్ప ఇప్పుడు మాకు వర్క్ అయితే బాగానే ఉందండి. మాకు ఎక్కడ కూడా కూటమి ప్రభుత్వం అనేది వర్క్ విషయంలో అయితే మాకు చాలా బాగుంది. అంటే ఇప్పుడు ఈ వైసీపీ గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి అంటున్నారు, గవర్నమెంట్ వచ్చిన తర్వాత రాష్ట్రం అప్పుల పాలైపోయింది, పథకాలు ఇవ్వట్లేదని జగన్మోహన్ రెడ్డి మాట్లాడటంపై జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి నేనైతే చెప్తున్నాను, ఒక కామన్ మ్యాన్ గారు చెప్తున్నాను. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి గతంలో ఏ విధంగా పరిపాలించారో నేనే చెప్పాను. ఎగ్జాంపుల్ నా పరిస్థితి చెప్పాను. ఎందుకంటే మాకు సంవత్సరం పాటు మా పని చేసుకోవడానికి, కూలి పని చేసుకోవడానికి ఇబ్బంది కలిగింది. ఎందుకంటే ఇప్పుడు ఏదైనా ఒకటి ఆలోచిస్తున్నానండి, ఎవరైనా సరే అధికారంలో రావచ్చు, ఎవరైనా సీఎం అవ్వచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. ఇప్పుడు రాష్ట్రం అప్పుల పాలైపోయింది జగన్మోహన్ రెడ్డి మాట్లాడటంపై మీరేమంటారు? రాష్ట్రం అప్పుల పాలైపోయిందని నాకు తెలిసి అయితే రాష్ట్రం అప్పుల పాలైపోయిందంటే గతంలో అమ్మ ఒడి అని ఇయ్యని ఇచ్చాడండి. అయితే ఇవ్వడం కన్నా లిక్కర్ అనేది ఒకటి తీసుకొచ్చాడు ఆయన. ఆ లిక్కర్ అనేది ఏ విధంగా ఎంతమంది చచ్చిపోయారో, ఇప్పుడు తాగేవాళ్ళు సంపాదించిన 100 రూపాయలు ఉంటుంది. ఆ 100 రూపాయలని తీసుకెళ్లి నువ్వు 150 చేయి, 200 చేయి, అదే డబ్బులు పెట్టేసి ఆ నాశరకమైన లెక్కలు ఇచ్చి చనిపోయారు. ఇప్పుడు అప్పులు పాలైపోయి అది అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి పందికొక్కులు వాళ్ళ ఎమ్మెల్యేలు, ఎంపీలు ఏ విధంగా వాళ్ళ శాఖకి ఏ కంపెనీలు వచ్చినా సరే వాటి నుంచి కమిషన్ కావాలి మాకు అని చెప్పేసి ఆ కంపెనీ ఏవి రాలా, అందుకని అప్పులు పాలేదు. అంటే జగన్మోహన్ రెడ్డి అన్న 2.0 చూస్తారు నన్ను అది గతంలో మనం అనుకున్నామండి, రోబో 1 వచ్చింది ఒకటిను, మా నాయకుడు ఆయన అన్నాడు రోబో 2.0 అంట. ఆయనేమో శంకర్ గారు, ఈయనేమో రోబో చిట్టిరెడ్డి గారు. ఏంటంటే దాన్ని ఏమి చేయట్లేదు. కాకపోతే ఏంటంటే 2.0 లేరు, మేము 170 సీట్లు గెలుస్తాం, ఇలాంటి మాటలు మానాలి. ఎందుకంటే వాస్తవంగా ప్రజలకు ఏం చేయగలిగితే అదే చెప్పాలి. అంతేగాని 2.0 వచ్చాను, రాష్ట్ర ప్రజలు మళ్ళీ నన్ను విశ్వసిస్తారనేది జగన్మోహన్ రెడ్డిని అయితే విశ్వసించారని నాకైతే తెలుస్తుంది. అంటే మళ్ళీ వస్తాను 30 సంవత్సరాలు ఉంటాను నేను, అది 30 సంవత్సరాలు ఉండొచ్చండి. ఎందుకంటే మీరు ఏకాభిప్రాయాలు తీసుకోకుండా అందరం కలుపుకొని వెళ్ళి అభిప్రాయాలు తీసుకొని రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడే విధంగా పథకాలు తీసి వాళ్ళకి నిజంగా రాష్ట్ర అభివృద్ధికి మీరు పాటు పెడితే ఎవరైనా మీకు 30 సంవత్సరాలు కాదు 60 సంవత్సరాలు అధికారం ఇస్తారు. అంతేగాని నేనే ఈ మొత్తానికి కూడా నేనే లీడర్ని, నేను చెప్పిందే శాసనం, నేను చెప్పింది నన్ను నడవాలి ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అంటే ఎవరు ఊరుకోరు సార్. మీరు ఒక సామాన్య వ్యక్తి నుంచి కాదు, మీరు పెద్ద నుంచి కూడా ఒకటే గుర్తుపెట్టుకోవాలి, సామాన్య వ్యక్తికి మీరు ఏదైనా దెబ్బతీశారంటే అటువంటి వ్యక్తులు ఎవరిని కూడా ఉపేక్షించరు, కనీసం మిమ్మల్ని ఎమ్మెల్యే కూడా గెలిపించరు అనమాట. గత ప్రభుత్వంలో మనం చూసాం, అకారణంగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇల్లు కట్టుకోవడానికి అంటే ఒక ఏనుగు పాదం మోపితే చలిచేవాళ్ళు చచ్చిపోయినట్టుగా జనాలందరూ ఇల్లు ఓడబీకాడు. అక్కడ తాడేపల్లిలో ఎంతో మంది ఇళ్లను ఖాళీ చేయించి తెరవేశాడు. ఆఖరికి ఆయన గవర్నమెంట్ లో వాలంటరీగా పనిచేసే ఒక ఆవిడ వాళ్ళ అన్నయ్య వాళ్ళు ఎదిరించారు, మా ఇల్లు మేము ఖాళీ చేయం, మేము ఎక్కడికి వెళ్తాం, మా సొంత ఇల్లుని వదిలిపెట్టని చెప్పని. వాళ్ళని ఆ రోజు రాత్రికే ఆ అబ్బాయిని చంపేసేశారు. అడిగిన ఆ అమ్మాయికి దిక్కుముక్కు లేకుండా చేశారు. ఆ అమ్మాయి పవన్ కళ్యాణ్ గారిని కలిసి జనసేన పార్టీకి వచ్చి ఆ గడప తొక్కి మొరబెట్టుకుంది కన్నీళ్లతో. ఆయన పవన్ కళ్యాణ్ గారు ఆవిడకి అభయం ఇచ్చారు. ఆ గవర్నమెంట్ లో జరిగిన దాంతో పోల్చుకుంటే ఈ గవర్నమెంట్ లో జరిగేది దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ. అంటే ఇప్పుడు వైసీపీ వాళ్ళు అంటున్నారు కొంచెం మంది కావాలని రెడ్ బుక్ పరిపాలన సాగుతుంది, రాష్ట్ర కష్ట సాధింపులు చేస్తున్నారు, అది దాని మీద మీరు ఒకటి సార్, రెడ్ బుక్ పరిపాలన అనేది లేదండి. చెప్తున్నాం కదా, తప్పు చేసిన ప్రతి ఒక్కడు శిక్షింపబడతాడు. అది ఏ ప్రభుత్వం అనేది కాదు, దేవుడు కూడా శిక్షిస్తాడు. ఎంతో మందిని ఈరోజు మనం చూస్తా ఉన్నాం. ఇప్పుడు ఒక ముఖ్యమంత్రిని అరెస్ట్ చేయాలంటే ఎన్ని నిబంధనలు పాటించాలి? ఆయన Z+ కేటగిరీలో ఉన్నటువంటి ఒక మాజీ ముఖ్యమంత్రి 3 సార్లు రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి ఒక ముఖ్యమంత్రిని అరెస్ట్ చేయడానికి వీళ్ళకి ఏమీ అడ్డం రావు, ఇష్టం వచ్చినట్టు వెళ్ళిపోతారు. ఆయన ఉన్న కార్వాన్ చుట్టూ కూడా మామూలు పోలీసులు, అంటే కనీసం గవర్నర్ పర్మిషన్ తెచ్చుకుని చేయాల్సినటువంటి ఒక అరెస్టుని కూడా వీళ్ళు ఇష్టం వచ్చినట్టుగా ఒక తీవ్రవాదుల్లాగా ఎగబడిపోయి ఆయన తీసుకొచ్చి, ఆయన కనీసం ఒక సీనియర్ సిటిజన్ ఉన్నప్పుడు దాదాపు ఒక 70 ఏళ్ళ వయసున్న వ్యక్తి, ఆయన మనం ఎలా తీసుకురావాలనేది కూడా లేకోకుండా ఒక కారులో కుక్కి ఆయన్ని ఎక్కడో
రాయలసీమలో ఉన్నటువంటి ఆయన్ని రాజమండ్రి దాకా ఆ కారులో కుక్కి తీసుకొచ్చినటువంటి పరిస్థితి మనం గతంలో గమనించాం. వాటితో పోల్చుకుంటే ఇది రెడ్ బుక్ పరిపాలన కాదు సార్. తప్పు చేసిన అధికారైనా తప్పు చేసిన నాయకుడైనా ఖచ్చితంగా శిక్షింపబడాలి. అది రెడ్ బుక్ కాదు, రాజ్యాంగం. అది రాజ్యాంగమే ఈ హక్కులు ఇచ్చింది. రాజ్యాంగం అనుగుణంగానే ఈ రోజుల్లో ఎవరైనా పరిపాలిస్తా ఉన్నారు. చట్టాలను అడ్డం పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి తప్పించుతున్నాడు కానీ వేరే ఎవరు కూడా తప్పించు నిజంగా ఆ చట్టంలో ముసుగుల్ని అడ్డం పెట్టుకుని 40,000 50,000 కోట్ల రూపాయలు దోపిడీ చేసి ఈడు జప్తు చేసినటువంటి ఆస్తులు కానీ ఎంత వాల్యూ ఉన్నా సరే ఆయన ఇంకా స్వేచ్ఛగా బయట తిరుగుతున్నాడు.